I am so excited when I see everything that's going on. మరి మీ మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలు మరి నేను చూసినప్పుడు మరి వాటిని తెలుసుకున్నప్పుడు మరి నేను ఎంతగానో దేవుణ్ణి సంతోషిస్తూ ఉంటాను. I thank you, Manahor, for all of the pictures that you were sending me and videos. మరి మనోహర్ గారు పంపించినటువంటి ఆ ఫొటోస్ మరి వీడియోస్ కొరకు మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. Thank you, And sir. for the Thank you, sir. and for the prayers that you give me, even though I don't understand, I know they're to the Lord. మరి అంత మాత్రమే కాకుండా మరి మీరు మీ భాష మాకు అర్థం కాకపోయినప్పటికి కూడా మీరు చేసినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా చూసి మేము ఎంతో సంతోషించాం. మీరు చేసినటువంటి సహాయం, మీరు చేసినటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా విని ఎంతగానో సంతోషించాం. Cheryl and I are going through several different situations at this moment. మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి చాలా మరి మరి చాలా అననుకూలమైనటువంటి పరిస్థితులు గుండా మరి చాలా ఇబ్బందులు గుండా మరి వెళ్తున్నటువంటి సమయం అండి ఇది. We have decided to sell our house. మరి మాకున్నటువంటి సమస్యలను బట్టి మేము మా ఇంటిని మేము అమ్మేసి మరి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. We're not sure where God wants us to move. మరి అది దేవుని చిత్తమో కాదో నాకు తెలియదు. మరి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మరి దేవుని చిత్తమో కాదో అని దేవుని చిత్తం కొరకు కనిపెడతా ఉన్నాం. But it has made us realize that as we have looked in different areas, that we have not really been praying for God's guidance. మరి ఆ యొక్క మరి అనేక ప్రాంతాలు మేము వెళ్తా ఉన్నప్పుడు అనేక స్థలాల్లో మేము ఇల్లు చూస్తూ ఉన్నప్పుడు మరి ఇది ఒకవేళ దేవుని చిత్తం కాదేమో అని అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ దేవుని చిత్తమే సిద్ధించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. I know that there is much more that the Lord wants me to be doing in the United States, in addition to what we're doing in India. మరి భారతదేశంలో నేను చేస్తున్నటువంటి పరిచర్య మరి వేరే వేరే దేశాల్లో చేస్తున్నటువంటి పరిచర్యతో పాటు మరి మా యొక్క దేశమైనటువంటి అమెరికా దేశంలో కూడా అనేకమైన సేవ మరి ఆ యొక్క చేయాలనేటువంటి ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు అనేటువంటిది నేను నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. Of course, Jockin and Manahor know dealing with one of the pastors in India has been very stressful. మరి ఇటువంటి సమయంలో మరి ఆ యొక్క మరి భారతదేశంలో ఉండేటువంటి వేరొక సహోదరుని ద్వారా వచ్చినటువంటి సమస్యలో మరి మేమంతా కూడా ఎంతగానో బాధపడుతూ మరి ఆ యొక్క ఎంతో స్ట్రెస్ మరి మేము ఒత్తిడికి గురవుతా ఉన్నాం. I told my wife yesterday, I said, you have one strength and attribute that I wish I had. మరి అమ్మగారితో రాత్రి చెప్పినటువంటి విధంగా మరి ఆ యొక్క మరి నా జీవితంలో మరి కేవలము మరి నన్ను బలపరచగలిగిన ధైర్యపరచగలిగినది నువ్వు మాత్రమే. మరి నీవు చెప్పినటువంటి విధంగా మరి నీవు ఇటువంటి సమయంలో మరి నన్ను ఎంతో బలపరుస్తున్నావని నా భార్యతో నేను చెప్పి నేను ఆమెను ఎంతగానో మెచ్చుకున్నాను. And she said only one, and I said, well, let's start with one. మరి ఆమె అన్నారు కదా మరి అయితే మనం ఏదైనా కార్యం చేయాలంటే మరి మనకు సహాయకులుగా మరి ఎవరు లేరు కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మాత్రమే సహాయం చేస్తారు అన్నప్పుడు నేను పర్వాలేదు ఒకడున్నా చాలు మనకి సహాయం చేయడానికి మనల్ని ఆదరించడానికి అని నేను ఆమెతో సమాధానం చెప్పాను. She has the ability to have us have a little spat. మరి ఆ యొక్క మాకు జరిగినటువంటి ఈ యొక్క విషయాలన్నిటిలో కూడా మరి మాకు వచ్చినటువంటి అవాంతరాలన్నిటిలో కూడా మరి మాకు సహాయకులుగా ఉండడానికి మరి ఎవరైనా మరి వస్తారని మేము ఆశపడుతూ ఉన్నాం. But she is able to let go of that within about 15 minutes and it's over with in her mind. మరి ఆ యొక్క మరి మేము ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఈ ఒత్తిడి ఏదైతే ఉందో మరి ఆ ఒత్తిడి మరి నేనైతే చాలా దినాలుగా దీన్ని నేను అనుభవిస్తూ దీంట్లోంచి ఎలా బయటకు రావాలో నాకు తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో నా భార్య అయితే ఆ ఒత్తిడిని ఒక 15 నిమిషాల్లో మరి దాన్ని సాల్వ్ చేసి ఆ ఒత్తిడిలోంచి బయటకు వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I can't do that. It stays right here on the front of my brain
మరి అయ్యగారు for అయితే days, weeks, and months. మరి అయ్యగారు అయితే ఈ కార్యం జరిగి వారాలు నెలలు జరిగినప్పటి నుంచి కూడా దాని విషయం ఆలోచిస్తూ ఎంతగానో మరి ఆ యొక్క ఒత్తిడి తన తలలోనే ఉంచుకుని ఏం చేయాలని ఆయన బాధపడుతున్నప్పుడు మరి తన భార్యతో ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె అయితే ఏమి బాధపడక్కర్లేదని 15 నిమిషాల్లోనే ఆ సమస్యను సాల్వ్ చేశారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. I Hallelujah. kind of tell you this because with this pastor in India, I want him to be reconciled to the Lord. మరి నేను ప్రయత్నించేటువంటి ఈ యొక్క ఆ ప్రయత్నం ఏంటంటే ఆ సహోదరుడు ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తా ఉన్నాడో మరి ఆ సహోదరుడు మార్పు చెంది మరి దేవుని వైపు తిరిగి ఆయన మరి దేవుని బిడ్డగా మారాలి అనేటువంటిదే నా ఆలోచన. But it is not my responsibility to keep prompting him to repent and turn from his sin. మరి నా యొక్క మరి పని మరి అతను నువ్వు పాపం నుంచి విడుదల పొందు మరి నువ్వు పశ్చాత్తాపడు అని మరలా చెప్పడం నా పని కాదు. ఆయనకే పశ్చాత్తాపం వచ్చి ఆయనే దేవునికి వచ్చే విధంగా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడే విధంగా ఆయన రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. So I'm going to just ask you if you would lift up the pastor, God knows his name, for his repentance and turning back to the Lord. మరి ఆ యొక్క మరి మీరందరూ కూడా దయచేసి మరి ఆ సహోదరుడు మరి దేవునికి వ్యతిరేకంగా మరి తిరిగి మరి ఆ యొక్క దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొస్తూ మరి ఆ యొక్క సేవకు ఎంతో ఆటంకం కలిగిస్తున్నటువంటి ఆ సహోదరు నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు ఆ బిడ్డ మనసు మార్చులాగున ఆ బిడ్డను ప్రభు వైపు తిరిగే విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. And if you have any kind of ought with any of your brothers or sisters that you cannot get it off with the front of your brain, go with me and turn it over to God. మరి అలాగే నాకు ఈ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఒకవేళ మీరు ఒక వ్యక్తి విషయమై చాలా బాధపడుతూ ఒత్తిడికి లోనవుతూ మరి అతను క్షమించలేనటువంటి విధంగా లేకపోతే అతను మరి మీ మాట వినకుండా మీ యొక్క మరి ఆ యొక్క మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కూడా వారిని కూడా మీరు క్షమించి వేసి మరి ప్రభువుకు అప్పచెప్పి ప్రభువే వారిని సరిచేసే విధంగా మీరు ప్రభువుకు అప్పగించి మీరు మరి ఫ్రీ అయిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. And also pray for Cheryl as we make decisions in our life. మరి అంత మాత్రమే కాకుండా అమ్మగారు షెర్లమ్మ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఆ యొక్క మరి కొత్త నిర్ణయాలు మరి ఆ యొక్క మరి వేరే ప్రాంతాలకు వారు వెళ్ళాలని అక్కడ ఉన్న ప్రాంతంలో నుంచి వేరొక ప్రాంతంలోనికి ఆ ఉన్న ఆస్తి అంతా అమ్మేసి వేరొక ప్రాంతంలో మరి స్థలాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలని ఆశ కలిగి ఉంటుండగా వీటన్నిటి విషయంలో కూడా ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. She did reassure me though we are not moving to India. మరి అమ్మగారు అయితే మరి ఇంకా మరి భారతదేశానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇంకా వెళ్ళొద్దు అనేటువంటి విధంగా మరి అమ్మగారు మరి ఖండితంగా చెప్పేస్తా ఉన్నారు. That's a joke. ఇది నిజం కాదండి, ఊరికే మరి మిమ్మల్ని లభించడానికి చెప్పాను. అలా ఎప్పుడు చెప్పరావిడి నన్ను భారతదేశానికి వెళ్ళమని చెప్తారు. I can't even get her to take me to the airport, pick me up. మరి గమ్మున నేను ఇండియా వచ్చానంటే మరి మీరు నమ్మకుండా మరి ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోకపోతే నేను ఇబ్బందులు పడతాను. దయచేసి నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోండి. I was looking at the scriptures last night, and there's the scripture in Mark chapter 7. మరి రాత్రికాల సమయంలో మరి నేను వాక్యం చదువుతున్నప్పుడు మరి నాకు ఒక చక్కని వాక్య భాగము మరి అక్కడ నేను చూశాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని నేను చదివినప్పుడు నేను ఎంతో అనేక విషయాలు నేను ఆ భాగం నుంచి నేర్చుకున్నాను. And when I was reading this and praying for what the Lord wanted me to say that today, మరి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యంలో ఉన్న భాగాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. I saw some things that we as the pastors or leaders in the church today do the same things that they did 2,000 years ago. మరి 2000 సంవత్సరాల క్రితం మరి ఆ యొక్క దేవుని వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా ఈ దినాల్లో కూడా మనము అదే విధంగా
మనం దారి తప్పిపోయి మరి ప్రభుకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం అనేటువంటిది మరి అది నిజం అనేటువంటిది వాక్య భాగాల ద్వారా మనకు అర్థమవుతుంది. We start doing things in the church that we think are from God, but they are strictly from man directing what things ought to be in our minds. మరి ఆ యొక్క మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా మనం ఏదో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, దేవుని యొక్క మాట ప్రకారంగా మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది దేవుని యొక్క మరి ద్వారా వచ్చింది కాదు, కానీ మనుషుల ద్వారా పెట్టబడినటువంటి కట్టడలు మాత్రమే మనం ఫాలో అవుతున్నాం, దేవుని యొక్క కట్టడలు కాదు అనేటువంటిది ఆ యొక్క నాకు అర్థమైందండి. I've told you before, may have been 2 years ago, but మరి ఇదే విషయాన్ని నేను అనేక సార్లు మరి నేను మీకు చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మరి 2 సంవత్సరాల క్రితం ఈ మాట మీకు చెప్పాను అనేటువంటిది నాకు గుర్తుంది. But on Sunday we do 3 worship services in the morning. మరి ఆ యొక్క ఆదివారం వచ్చేసరికి మనము ఉదయకాలంలో మరి మా ప్రాంతంలో 3 ఆ యొక్క మరి కూడికలు జరుగుతాయండి. And you can go to the first service or the third service and they're exactly the same. మరి మీరు మొదటి సర్వీస్కి వెళ్ళినా, మరి రెండో సర్వీస్కి వెళ్ళినా, మూడో సర్వీస్కి వెళ్ళినా ఒకే వాక్యము ఒకే విధంగా ఆ యొక్క మరి బోధ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. We sing 2 or 3 songs. One of the ministers comes up and talks about what's going on in the church and then asks for offerings. మరి అక్కడ మరి మొట్టమొదటిగా 2-3 పాటలు పాడతారు. మరి ఒక సంఘ పెద్ద వచ్చి కొన్ని విషయాలు మనతో చెప్తారు, ఇంపార్టెంట్ విషయాలు. ఆ తర్వాత మరి మనందరం కూడా కానుకలు పట్టుకోవడానికి ఒక పాట పాడుకుని కానుకలు పడదామని వారు ప్రకటిస్తారు. Then we'll sing another song and a minister will come back up and read the scripture for the day. మరి ఆ తర్వాత వేరొక పాట పాడిన తర్వాత మరి అక్కడ ఆ రోజుకి కేటాయించబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఒక దైవజనుడు పై మరి ఆ యొక్క స్టేజ్ మీదకి వచ్చి ఆయన చదువుతారు. And then the pastor will preach the same sermon word for word 3 times. మరి ఆ యొక్క పాస్టర్ గారు తర్వాత వచ్చి మరి ఉదయం ఫస్ట్ సర్వీస్లో ఏదైతే చెప్పారో, సెకండ్ సర్వీస్లో ఏదైతే చెప్పారో అదే వాక్యము ఒక్క వాక్యం కూడా మిస్ అవ్వకుండా అదే వాక్యాన్ని ఒక కంటతా పట్టినట్టుగా ఆయన చెప్పేస్తారు. Then when he finishes, he will have a prayer and then we will sing another song and go home. మరి ఆయన వాక్యం ఆ విధంగా చెప్పేసిన తర్వాత మరి ఆ యొక్క మరలా వాళ్ళందరూ కూడా కలిసి ఒక పాట పాడతారు. మరి అందరూ కూడా ఇంక ఇంటికి వెళ్ళొచ్చు అని మనల్ని ఇంటికి పంపించేస్తారు. We have left out time for God to move in our hearts and us to move toward God. మరి ఆ యొక్క మన ఈ విధంగా జరిగినటువంటి ఆరాధన, మరి ఈ విధంగా జరిగినటువంటి ఆ క్రమం ఏదైతే ఉందో మనల్ని ఆ యొక్క ప్రభు దగ్గరికి బాగా ఆకర్షించేదిగా కానీ, లేదంటే ప్రభు కొరకు మనల్ని బలపరిచే విధంగా కానీ ఆ కార్యాలు ఉండకపోవడం అనేటువంటిది చాలా విచారకరం. And our staff thinks they're doing exactly what God wants them to do in that 1 hour period of time 3 times on Sunday. మరి ఈ విధంగా ఆదివారము ఒక గంట ఒక సర్వీసు అని వాళ్ళు క్రమబద్ధంగా వాళ్ళు పెట్టి మరి ఆ విధంగా చెప్పిందే చెప్పి మరి వారు ఒకే విధంగా వాళ్ళు జరిగించడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటిది మరి మనం చూస్తూనే ఉన్నాం. Now, I'm not being critical of our services in India because we leave back in time for God to move in people's hearts and to pray for them and to see him move. మరి అయితే మరి భారతదేశానికి వచ్చినప్పుడు మేము అటే ఒకే విధమైనటువంటి సర్వీసులు మేము చూడలేదు, కానీ ప్రతి చోట వేరువేరుగా వారు ప్రకటించడము, వేరువేరుగా వారు ప్రార్థన చేయడం, వేరువేరే ప్రజల కొరకు మరి మేము వేరువేరే విధంగా మరి మేము ఆ కార్యాలు చేయడం అనేటువంటిది మేము గమనించి ఎంతగానో మరి మేము దేవుణ్ణి స్తుతించాం. So we leave room for God to move in India. మరి ఆ యొక్క మా అమెరికా దేశంలో ఉన్నటువంటి మరి పరిస్థితుల కంటే మీ భారతదేశంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఆ విధానము మాకు చాలా నచ్చి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. But do we need to ask God for more guidance, and maybe we need to have a 10-minute prayer with everybody on his face before the church service begins?
మరి ఆ విధంగా మరి ఆ యొక్క ప్రతి సంఘంలో మరి ఆ ఒక్కొక్క ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రజలైనటువంటి వారు ఎంతో మరి ఆసక్తితో మరి ఎంతో దూరాల నుంచి ప్రయాణం చేసి వచ్చి మరి వారు ఆ ఎంతో మరి ప్రార్థనలో చాలాసేపు కనిపెట్టి ఆరాధనలో పాల్గొనడం అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదని మేము గుర్తించాం. I know that every person that sits up on the podium while the message is being given, the songs are being given, that we've got to put this thing totally out of the service. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఆ పాటలు పాడేటప్పుడు కానీ ఆ యొక్క వాక్యం చెప్పేటప్పుడు కానీ మరి వారి చేతుల్లో ఎటువంటి సెల్ ఫోన్లు వారు వాడకుండా మరి వారి సెల్ ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేసి వారు పెట్టి మరి వారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అనేటువంటిది మరి మేము వారికి బోధించామండి. Because if Herod Ware, hey Herod Ware, if you're up preaching Herod Ware, and I'm sitting behind him and I'm going through my notes, everybody in that congregation is watching me, not Herod Ware, deliver the message. మరి ఒకవేళ మధ్యలో హరిద్వార్ గారు మరి ఆ యొక్క వాక్యం చెప్తున్నారు అనుకోండి, మరి హరిత్ గారు వాక్యం చెప్తా ఉంటే మరి నేను వాక్యం వినకుండా వెనకాల సీట్లో కూర్చొని మరి ఫోన్ తీసుకుని ఇదిగో మరి నేను మెసేజ్లు చదువుకుంటా మరి ఆ యొక్క అందులో నేను చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రజలు ఏమనుకుంటారంటే మరి హరిద్వార్ గారు చెప్పేటువంటి వాక్యాన్ని వినకుండా ఫోన్ చూస్తున్నటువంటి నా వైపే వారు చూసి మరి వారు మరి ఆ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు వాక్యం వినే విషయంలో. Every time I read about Jesus preaching or going through a village, all I see is him focused on the people and what is happening around him, and then delivering the message and ministering to the people. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ వాక్యం చెప్పినా మరి ఆయన చాలా మరి చుట్టూ ఉన్నటువంటి వారిని చాలా గమనిస్తూ మరి చుట్టూ ఉన్నటువంటి వారిని చాలా మరి చూస్తూ వారి కళ్ళల్లో చూస్తూ వారికి ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ మరి ఆ యొక్క వారిని ఎంతగానో మరి బలపరిచేవారు అనేటువంటిది నేను ఆ యొక్క వాక్యంలో నేను చూశానండి. So I want us to look in Mark chapter 7 and kind of see what the Pharisees are trying to correct Jesus over. మరి ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే పరిసయ్యులు అనేటువంటి వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మీరు ఒక తప్పు చేస్తా ఉన్నారు, మీ శిష్యులు కొన్ని తప్పులు చేస్తా ఉన్నారు, మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం, మీరు సరిగా ఉండట్లేదు అనేటువంటిది వారు ఆ యొక్క యేసుక్రీస్తును మరి వారు సరిచేయాలనేటువంటి విధంగా వారు ప్రయత్నం చేశారండి. And then Jesus explains to them what is important in our spiritual lives. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి వారికి తిరిగి వారిని ప్రశ్న వేశారు, మరి మీరు ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి మీకు ఆ సరైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో మీకు తెలుసా అనేటువంటిది వారికి ప్రశ్నించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Let's read chapter 7, 1 through 5. మరి ఆ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయము మరి 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందామండి. మరి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేటివారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. Amen. Amen. ఆమేన్. Now, I want you to see this picture. Jesus and his apostles, followers, are sitting around and eating, and the Pharisees have come all the way from Jerusalem to test Jesus. మరి చూడండి, ఇక్కడ ప్రియులారా వాక్యంలో మనం చదువుకున్నాం కదా, మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు మరి ఒక చోట మరి వేరే గ్రామంలో ఉన్నారు. అయితే ఈ పరిసయ్యులు యెరూషలేములో నుంచి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఆయన తప్పులు పట్టుకుందామని యెరూషలేము నుంచి వచ్చారు అనేటువంటి మాట అక్కడ వాక్యంలో మనం చూడడం. Now I get the feeling that Jesus and the apostles are probably standing up and passing bread between them and fish to eat. మరి ఇక్కడ
ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మరి ఆ యొక్క వారు మరి ఆ యొక్క పరిచర్యలో మరి వారు ఆ యొక్క మరి పండగ ఆచరించే విషయంలో మరి వారు ఎంతగానో మరి వారు ఆహారము మరి ఎంత ఉపవాసము ప్రార్థనలతో వారు జీవిస్తూ మరి ప్రభు సేవలో ఎంతో ముందుకు సాగిపోతూ మరి వారు ఆ యొక్క దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విధంగా మనం చూస్తున్నామండి. And so the Pharisees worked their way in between the crowd to where they're standing right behind Jesus and the apostles. మరి ఇక్కడ పరిచయులు అనేటువంటి వారు ఆ యొక్క జనసమూహంలోనికి వచ్చి వారి వెనకమాలుగా వచ్చి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు ఎక్కడ ఉన్నారో మరి వారు వెనకగా వచ్చి వారు ఏం చేస్తున్నారా అని రహస్యంగా వారు చూస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. And so then they start criticizing the apostles and Jesus for not washing their hands. మరి వారు రహస్యంగా వారిని ఆ విధంగా గమనించిన తర్వాత వారు ఏ విషయం కోసమైతే వారు చూస్తూ ఉన్నారో మరి ఆ విషయంలో శిష్యులు పట్టుబడినట్లుగా మనం చూస్తున్నాం. వారు అడుగుతా ఉన్నారు కదా, మరి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు ఆహారం తింటున్నారని యేసయ్యను ప్రశ్న వేస్తా ఉన్నారు. And when I hear what the Pharisees give their hands what is called a ceremonial washing. మరి పరిసయ్యులు అయితే మరి వారు పారంపర్యాచారంగా మరి వారు చేతులు కడుక్కుంటారు, మరి అది ఒక పద్ధతిగా వారు అలవాటుగా వారు చేసుకున్నారు, మరి ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి పెద్దలు నిర్ణయాల మీద వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. And they have a basin of water that each one goes and dips his hands in and then dries them off and then goes and eats his food. మరి వారి పెద్దలను చెప్పినటువంటి విధంగా మరి ఒక బేసిన్లో వాళ్ళు నీళ్ళు వేసుకుని అందులో వాళ్ళందరూ కూడా చేతులు కడుక్కుని ఆ యొక్క వారు చేతులను ఆరే విధంగా వారు చేసుకుని వారు వెళ్ళి వాళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తారు. It is for ceremony. మరి అది అక్కడ రాయబడింది ఏంటంటే అది ఒక పారంపర్యాచారంగా ఒక అలవాటు ప్రకారంగా వారు చేస్తున్నారే తప్ప మరి ఆ యొక్క వారు నిజంగా శుద్ధిగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశం వారిలో లేదు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. It is for all of the people to see how holy the Pharisees are because they're doing ceremonial washing of their hands. మరి చూడండి మరి వారు ఎలాగే చేస్తున్నారు, వారు పెద్దలు వారు పారంపర్యాచారంగా ఒక రీతి రివాజీలో మరి అలవాటు ప్రకారంగా వారు చేయాలి కాబట్టి వారు చేస్తున్నారు, కానీ నిజంగా వారు ఆ యొక్క శుద్ధి చేసుకుంటున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం కావటం లేదు. It says, and this is the tradition of the elders of the church. మరి చూడండి ఆ ఆచారాలు ఎవరు పెట్టారంటే ఆ సంఘానికి వాళ్ళు ఆ యొక్క మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి పెద్దలు మరి ప్రధాన యాజకుడు మరి ఆ యాజకులు అయినటువంటి వారు పెట్టినటువంటి ఆ కట్టళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారే తప్ప మరి వీళ్ళు నిజంగా వారు శుద్ధి చేసుకుంటలేదు. మరి ఆ విధంగా మరి వారు చేయడం వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. And when I read the verse 5 or get you to read that, I see our church today in that if we don't go to a church and fit into their traditions, they do not want us in their church. మరి చూడండి ప్రియులారా, 5వ వచనం మనం చదివినప్పుడు మరి ఈ రోజుల్లో మరి జరుగుతున్నటువంటి సంఘ ఆరాధనలు ఏ విధంగా ఉన్నాయో మరి వారు కూడా కొన్ని ఆ యొక్క పద్ధతులు మరి పెద్దలు చెప్పినటువంటి పద్ధతులనే వాళ్ళు ఫాలో అవుతూ మరి ఆ యొక్క మరి కార్యాలు చేస్తున్నారు అనేటువంటిది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉందండి. Read verse 5 of 7 again, please. మరి మొదటి మార్కు సువార్త 7వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చదువుకుందామండి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఈ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక మరి అపవిత్రమైన చేతులతో భోజనం చేయదని అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది ఇదియే అని చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Do you hear what the elders are saying?
why aren't you following the rules of men, మరి not the rules of God, but the rules of men? మరి అక్కడ చూడండి చాలా క్లియర్గా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, మరి మీరు మనుషుల ద్వారా పెట్టినటువంటి ఈ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని అడుగుతా ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతం కాదు ఇది, మనుషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేటువంటిది అక్కడ వాక్యంలో మరి వాళ్ళు ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. I'm saying this in jest, in fun. మరి ఈ విధంగా మరి నేను ఈ విషయాన్ని మరి మీకు మరి మీరు సరిగా అర్థం చేసుకోవడానికి మరి నేను ఈ విషయాన్ని తెలియజెప్పాలని నేను అనుకుంటున్నాను. But when I come to India, why don't y'all do everything that I do? I mean, I set the bar for traditions of man. మరి ఆ యొక్క మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క నేను కూడా మరి అనేకమైనటువంటి సార్లు మానవులు చెప్పినటువంటి విధంగానే నేను కూడా మరి ఆ యొక్క మీరు చేయడం అనేటువంటిది నేను గమనించాను. Why don't you come follow me, follow Steve from the USA? Don't worry about God. You start following me. మరి నేను వచ్చినప్పుడు మరి నేను మీతో ఈ విధంగా చెప్పొచ్చు, మీరు దేవుని వెంబడించకండి, నేనేం చెప్తా చేయండి, నన్ను వెంబడించండి అని మీకు చెప్తే అది చాలా తప్పు. ఎందుకంటే నేను ఆ విధంగా చెప్పకూడదు, మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడించండి అని నేను చెప్పాలి. And that is exactly what the Pharisees were doing for all these years before Jesus came to this earth. మరి ఆ యొక్క మరి పరిసయ్యులు మరి ఆ యొక్క శాస్త్రులు ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి మనుషులు వారు కల్పించినటువంటి ఆలోచన ప్రకారంగానే వారు చేశారు. యేసయ్య మరి లోకంలోకి వచ్చే వరకు కూడా మరి ఆ విధంగానే చేశారు. యేసయ్య వచ్చిన తర్వాత వారిని అనేక విధాలుగా వారిని అవి మనుషులు కాదు మీరు చెప్పింది చేయడం, మరి దేవుడు చెప్పినటువంటి విధంగా మీరు చేయాలని వారిని అనేక విధాల్లో వారిని సరిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. It was all about these rules and regulation that you had to follow these 613 rules to be a good follower of God. మరి ఆ విధంగా మనుషులు మరి ఆ యొక్క దేవాలయంలో వారికి 613 ఆజ్ఞలు వారికి చెప్పి మరి వాటిని ఫాలో అవ్వమని, మరి ఆ విధంగా మనుషుల ద్వారా కల్పించినటువంటి ఆజ్ఞలు మీరు మరి ఫాలో అయితే దేవుడు మీ ఎడల చాలా సంతోషిస్తాడు అనేటువంటి ఆ యొక్క మరి చెడ్డ బోధ మరి వారికి బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. I keep going back, and I've talked about this too many times, I know. But that day that we were in the church on the hill, and that one little woman came and gave me an offering. మరి ఆ యొక్క మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఒక మరుపురాని సంఘటన మరి జరిగినటువంటి విషయం మీకు చెప్పాను. ఒక కొండ మీద ఒక సంఘంలో మేము ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు, కానీ ఒక్క స్త్రీ వచ్చి నా చేతిలో తను ఆ యొక్క ధనాన్ని ఉంచి మరి నన్ను ప్రార్థన చేయమని కోరింది. And I don't mean this ugly, because what she gave me in the United States would not even buy a cup of coffee. మరి ఆమె మరి ఏదో చాలా ఎక్కువ మరి ఆ యొక్క కానుక ఇచ్చిందని నేను చెప్పట్లేదు. మరి ఆమె ఇచ్చినటువంటి కానుకతో మరి అమెరికా దేశంలో ఒక కప్పు కాఫీ కూడా రాదు. But what she gave up was not to help Steve buy a cup of coffee. She gave from her heart, from the love of God, to say, man of God, I want to bless you. మరి ఆమె ఎంత ఇచ్చింది మరి అనేటువంటిది ఆ ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ మరి ఆమె హృదయము మరి ఎంతో పవిత్రంగా ఆమెకున్న దాంట్లోనే మరి తీసుకుని వచ్చి ఎంతో సమర్పణతో, దైవజనుడా మరి ఆ యొక్క నీవు ప్రభు పరిచర్లో ముందుకు వెళ్ళడానికి నా వంతుగా నేను నీకు సహాయం చేయాలని నేను హృదయం కలిగి ఉన్నాను అని ఆమె ఆ యొక్క గొప్ప హృదయంతో నాకు ఆ యొక్క కానుక ఇచ్చినట్లుగా నేను చూశాను. And I carry that 50 rupees in my billfold all the time. It will be there till I die. మరి ఆ యొక్క నేను మీకు చెప్పినటువంటి విధంగా ఆ యొక్క కానుక ఏదైతే ఉందో మరి ఆ కానుకను నాతో ఎల్లప్పుడూ నా పర్సులోనే దాన్ని ఉంచుకుంటాను. మరి నేను మరణించే వరకు కూడా ఆ యొక్క ఆ డబ్బులు నాతోనే ఉంచుకుని నేను ఆ యొక్క ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. And I pray that, and I believe it with all my heart, that when I die, one of my children
will slip that into their billfold and say, "This is where my daddy got blessed by the woman with the widow's mite." మరి ఆ విధంగా మరి నేను మరణించిన తర్వాత నా పిల్లల్లో ఎవరన్నా వచ్చి నా పర్సులో ఉన్నటువంటి ఆ ధనాన్ని తీసి చూసి వారు అంటారు కదా, మరి ఇది నా తండ్రి మరి భారతదేశానికి వెళ్ళినప్పుడు ఒక పేద విధవరాలు మరి ప్రభు సేవ కొరకు ఆ ఇచ్చినటువంటి కానుక అని వారు ఎంతగానో దాన్ని చూసి మరి దేవుని స్తుతించాలన్న ఆశ. Because it came from the love that that woman had for God, not for the traditions of the church. మరి ఆ యొక్క మరి ఎవరో చెప్తే మరి ఆ విధంగా చేసినటువంటి కార్యము కాదండి, ఇది దేవుడే మరి ఆమెతో మాట్లాడినప్పుడు మరి ఆ స్త్రీ మరి ముందుకు వచ్చి మరి దైవజనుని ఆ విధంగా మరి చేతిలో ఆ ధనాన్ని ఉంచింది అనేటువంటిది మరి నేను మరి ఎంతగానో చూసి నేను దేవుని ఎంతగానో స్తుతించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. And as y'all have ministered with me for two years together and 3 years or more on Zoom, మరి మీరందరూ కూడా మరి నాతో వ్యక్తిగతంగా మరి 2 సంవత్సరాలుగా మరి మీరు పనిచేస్తా ఉన్నారు. మరి 3 సంవత్సరాలుగా మీ అందరిని నేను జూమ్లో కలుస్తా ఉన్నాను. you know that I try not to be a respecter of persons. మరి అది నేను ఎటువంటి వాడినో, నేను ఎలాగా మరి కార్యాలు చేస్తానో, మరి ఎలాగ మరి ప్రజలను మరి ఆ యొక్క నేను ప్రేమిస్తాను, మరి ఎలాగ దేవుని వాక్యాన్ని అందజేస్తాను అనేటువంటిది మరి మీకు తెలిసి నన్ను మీరు ఎంతగానో ప్రేమిస్తారు, గౌరవిస్తారు. I'm watching the crowd to see what needs and what actions are happening and what people are in need. మరి ఆ యొక్క నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు మీరు గమనించారో లేదో, నేను ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ వారికి ఎటువంటి అవసరాలు ఉన్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కరిని చూసి వారిని ఎంతో వారి పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. Jochen and Manahor will look up and I walk down the street and talking to people or trying to talk to people. మరి ఆ యొక్క మరి నన్ను ఆ యొక్క జాచిన్ గారు, మనోహర్ గారు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటూ ఉండేవారు. ఆయనే మరి మరి గృహాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ వీధుల్లోకి వెళ్ళిపోయి ప్రజలతోటి మరి మమేకమైపోయి వారితో వారి విషయాలు తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేయాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవారు. And I am definitely not saying I have all the answers, because I don't. But my personality says, go love the people. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఎవరో నేను చెప్పినటువంటి విధంగా నేను చేయడం కాదు, కానీ మరి ప్రభు నన్ను ఏం చేయమని చెప్పాడో ఆ విధంగా మరి వీళ్ళు మరి ప్రజలైనటువంటి వారిని ప్రేమించు అని ప్రభు చెప్పినటువంటి విధంగా మరి ఆయన మాటకు విధేయత చూపిస్తూ నేను ఆ విధంగా ప్రజలైనటువంటి వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. So how did Jesus respond to the Pharisees? Read verse 6 through 8. మరి ఆ తర్వాత ఎలాగా మరి వారు మరి ఉంటున్నారు, ఎలాగ మరి వారు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే, ఆ తర్వాత ప్రజలైనటువంటి వారు ఎలాగ మరి దేవుణ్ణి చూస్తూ ఉన్నారు అనేటువంటిది చూసినట్లయితే 6 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఈ యొక్క విషయాలు మనం తెలుసుకుంటామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందామండి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మనవులు కల్పించిన పద్ధతులు దేవోక్తి దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి గిన్నెలను కుండలను నీళ్లలో కడుగుట మొదలగు మనుషుల పరస్పర సామ్యమును గైకొనుచున్నారు. ఆమేన్. Oh man, I tell you, he just called those Pharisees a hypocrite right to their face. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభు మరి ఆ యొక్క పరిచయులను మరి ఆ యొక్క వారి మొహం మీదే మీరు వేషధారులు అని ఆయన మరి వారిని ఆ యొక్క మరి అన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. And he has just quoted the scripture from Isaiah 29 verses 13.
మరి ఆ యొక్క యెషయా గ్రంథము మరి 29వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాట మరి అక్కడ వారికి జ్ఞాపకం చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నామండి. And he said, look, Isaiah told about y'all 1,000 years before. You honor me only with your lips. మరి అక్కడ మరి యెషయా ప్రవక్త మరి ముందుగానే మరి కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి మీలాంటి వారి గురించి ఆయన చెప్పాడు. మీరు పెదవులతోనే మరి దేవుణ్ణి గణపరుస్తారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని ఆయన ముందుగానే మీలాంటి వారి గురించే చెప్పాడు అనేటువంటిది వారికి జ్ఞాపకం చేశారండి. You don't love me with all of your heart. That's what the 10 Commandments talked about in Exodus chapter 20. మరి ఆ యొక్క మరి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మరి ఆ యొక్క నిర్గమాకాండం 20 అధ్యాయంలో చెప్పినటువంటి విధంగా ఆ యొక్క దేవుణ్ణి మీరు ప్రేమించాలి, దేవుని యొక్క మాట మీరు వినాలి అనేటువంటిది వారు చేయకుండా మరి దేవుని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And it says that they have forgotten that it says you shall have no other gods before me. They put their man-made traditions before God. మరి వారికి ఇదిగో మరి నాకు నాలాంటి రూపాన్ని మీరు భూమి మీద చేసుకోవడానికి వీల్లేదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా మరి మానవులైనటువంటి వారు చెప్పినటువంటి సిద్ధాంతాలను వారు నమ్మడము, వాటిని ఫాలో అవడం, వారు చేయడం అనేటువంటి దేవుడు గమనించారు. He says you shall not make an idol. Well, they've made idol out of the positions and the money and the pomp and splendor that they have. మరి ఆ యొక్క మీరు ఆ యొక్క దేన్ని కూడా మరి మీరు ఆ యొక్క విగ్రహంగా మీరు చేసుకోకూడదు అని చెప్పినప్పుడు మరి వారు ఆ మాటకు విధేయత చూపించకుండా మరి వారు అన్ని విషయాల్లో మరి ఎంతో గర్వంగా మరి వారు జీవిస్తూ మరి వారు తమను తాము హెచ్చించుకుంటూ గర్వపడుతూ మరి మేమే గొప్ప అన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు, దేవుని విడిచిపెట్టి వారు జీవిస్తూ ఉన్నారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. The third commandment says you shall not misuse the name of the Lord of God. But what they were doing is they were saying everything is for God when it wasn't for God. It was for the traditions of the church. మరి ఆ యొక్క మరి దేవుని నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని ఆయన చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా వారు ఏం చేస్తున్నారంటే మరి సంఘము మరి అనేకమైనటువంటి కట్టుబాట్లు పెట్టి ఆయన నామాన్ని అపహాస్పాలు చేసి మరి ఆయన నామాన్ని వ్యర్థంగా వారు మరి ఉచ్చరిస్తూ మరి ఆ యొక్క దేవుణ్ణి కోపం వచ్చే విధంగా వారు చేశారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నామండి. And then number 4 said, remember the Sabbath day and keeping it holy. They had made it into a bunch of rules and regulations. You can't heal, you can't touch. You can't haul your groceries more than 600 feet. Sabbath was rules. మరి ఆ విధంగా సబ్బాతును మరి మీరు పవిత్రంగా మీరు ఆచరించాలి అని ఆయన చెప్తే మరి ఆ విధంగా సబ్బాతును మరి వారు ఆచరించకుండా మరి అనేకమైనటువంటి ఆ యొక్క మరి వ్యతిరేకమైనటువంటి విధంగా వారు కార్యాలు చేస్తూ మరి వారు ఆ రోజు మీరు దేన్ని అమ్మకూడదు, ఆ రోజు మీరు దేన్ని కొనకూడదు, మరి ఆ రోజు ఇది తినకూడదు అది తినకూడదు అనేటువంటి అనేకమైనటువంటి లేనిపోని మాటలు వారు కల్పించి మరి వారు మరి దేవునికి దగ్గరగా కాకుండా మనుషులకు చెప్పినటువంటి వాటికి లోబడే విధంగా వారు జీవించారనేటువంటిది ప్రభు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నారండి. And the commandment in the Old Testament was to love the Lord your God with all of your heart, mind, soul, and strength. మరి ఆ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విధంగా మరి దేవుడు పాత నిబంధనలో చెప్పినటువంటి విధంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటిది వారు ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు అనేటువంటిది ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారండి. And it is the same commandment that Jesus gave to the people. And he added to that, you shall love the Lord your God with all your heart, mind, soul, and strength, and love your neighbor as yourself. మరి ఆ యొక్క మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ ఆజ్ఞతో పాటు మరి దేవుణ్ణి నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి, అది మొదటి ఆజ్ఞ. నీ యొక్క పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి అనేటువంటిది రెండవ ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల కింద మనకి చేసి చెప్పారండి. ఆమేన్. And see, if we do the first 4 commandments the way God intended, the last 6 are not a problem. We don't even have to worry about not living
and by committing adultery and stealing and murder. We don't even have to worry about that because we are focused on God. మరి ఈ విధంగా మొట్టమొదటి 5 ఆజ్ఞలు మనము ఆ యొక్క ఫాలో అయినప్పుడు మరి ఆ యొక్క వ్యభిచరించవద్దు, దొంగలివ్వద్దు, మరి ఈ విధంగా నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దు, ఇవన్నీ కూడా మనం వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మొట్టమొదటి 5 ఆజ్ఞలు మనం ఫాలో అవుతున్నామంటే మనం దేవునికి దగ్గరగా ఉండి పాపం చేయకుండా మనం జీవించగలుగుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So హల్లెలూయా. as we are looking at our lives, me especially, am I loving the Lord, the God, with all of my heart, mind, soul, and strength? Or is Steve still up there as the one I love? మరి మరి నేను ఆ యొక్క దేవుణ్ణి మరి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నేను ప్రేమించినప్పుడు మరి దేవునికి నేను ఇష్టడిగా నేను జీవిస్తాను. మరి ఆ యొక్క నేనేదో మరి ఆ యొక్క మనుషులకు ఇష్టపూర్వకంగా మరి ఆ యొక్క జీవించేవాడుగా నేను ఎంత మాత్రం ఉండడానికి నేను కోరుకోను. Do I love coming to India and y'all treating me with so much respect and love and just make me feel like I am somebody? మరి ఆ యొక్క నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క మీరు ఎంతగానో నన్ను ప్రేమించారు. మరి నేనేదో ఒక ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మీరు నన్ను మరి మీరు చూశారు. They said these people honor me with their lips back in Mark, but their hearts are far from God. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో ఈ ప్రజలైతే మరి వారు పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని ప్రభు వారిని చూసి, పరిశీలన చూసి ఎంతో బాధపడుతూ ఈ మాట చెప్పారండి. They go through the worship and they sing songs and they preach a message, but it's not God's message. It's the message that they think will make them look more holy and more spiritual. మరి మరి వారు ఆ సంఘాలకు వెళ్తారు, మరి దేవుని వాక్యాన్ని బోధిస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. మరి వారు ఆ యొక్క పైకి వేషధారులు, మరి వారు హృదయం మరి సరిగా లేకపోయినప్పటికీ అందరూ చూసేటప్పుడు మాత్రం చాలా మంచివారు అనుకోవాలని అందరి ముందు వేషధారులుగా వారు ప్రవర్తిస్తారు, భక్తిపరులుగా వారు ప్రవర్తిస్తారు అని వారిని గురించి ప్రభు ఎంతగానో బాధపడినట్లుగా మనం చూస్తున్నామండి. I have encouraged and I keep encouraging. Don't spend 3 days trying to get a message together to preach. Trust in God to give you the message out of His Word. మరి మరి మీ అందరినీ కూడా నేను ప్రోత్సహించేటువంటిది ఏంటంటే మరి మీరు అనేక దినాలు మరి వాక్యాన్ని మరి సిద్ధపాటు చేసుకోవడానికి 3 దినాలు 4 దినాలు అలాగా మరి మీరు వర్తమానాన్ని సిద్ధపరచుకోవడం కంటే మరి మీరు దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మీరు నమ్మి మరి మీరు ఎప్పుడైతే వాక్యం బోధించాలనుకున్నారో అప్పుడే పరిశుద్ధాత్ముడు మీకు వాక్యం అందించే విధంగా ఏదైతే వాక్యం అందించారో ఆ వాక్యాన్ని మీరు బోధించే విధంగా మీరు అలవాటు చేసుకున్నప్పుడు అది ఎంతో ధన్యకరంగా, ఎంతో మందికి అది దీవెనకరంగా ఆ కార్యం ఉంటుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. Because as your heart is in love with God, He is going to flow through you with the message that the people need to hear from the Holy Spirit, not from you. మరి ఆ విధంగా మరి మీరు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మరి ఏదైతే మరి మీకు బోధించారో మరి ఆ యొక్క మీరు మరి ఆ వాక్యాన్ని బోధించలేదు కానీ పరిశుద్ధాత్ముడు మరి వారితో మాట్లాడినప్పుడు గొప్ప కార్యాలు జరగడం మీరు చూస్తారు. ఆమేన్. You know, as we are in tune with God, as we are loving Him with all our heart, and we're loving people. మరి మనము ఈ విధంగా మనము ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాం, వారు దేవునికి దగ్గరగా రావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఈ విధంగా మనము ఆ యొక్క కార్యాలు చేసినప్పుడు మరి ప్రభు మహిమ కొరకు పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You're going to have worship services at times to where you sing a few songs and then you're up there and you say, I feel that God is wanting us to get on our face before Him today and pray. We don't need a sermon. We need prayer to change our hearts. మరి ఆ విధంగా మరి మీరు ఆరాధన చేసిన తర్వాత మరి వాక్య భాగంలోనికి మనం వెళదామని ఆ యొక్క మరి ప్రతి వారం చేసినట్టుగా కాకుండా మరి పరిశుద్ధాత్ముడు ఒకవేళ మీకు వాక్యం చెప్పకుండా మీరు ప్రార్థన చేయండి, ప్రజలందరూ కూడా రోధించే విధంగా
ప్రజలందరూ కూడా మరి తమ జీవితాలు సరిచేసుకోవడానికి ప్రార్థనలో కనిపెట్టే విధంగా మరి మీరు కార్యాలు చేయండి అని ఒకవేళ పరిశుద్ధాత్మ చెప్తే మరి అందరినీ కూడా ప్రార్థనలో మీరు నడిపించేవారుగా, ఆ రోజు వాక్యం చెప్పకపోయినా పరిశుద్ధాత్మ చేయనటువంటి విధంగా చేయమన్నటువంటి విధంగా వారిని ప్రార్థనలో నడిపించి వారిని ఒప్పింప చేసేవారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Oh, we need to trust Hallelujah. God, and we need to allow Him to move in the people, not us move in the people. మరి ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా మరి దేవుడే మరి ఆ యొక్క ప్రజల మధ్యలో సంచరించే విధంగా, దేవుడే మరి వారి హృదయాల్లో కార్యాలు చేసే విధంగా మనం ప్రతిదీ కూడా చేయాలి. కానీ ఏదో మనం ఏదో చేయాలనుకునే విధంగా మనం చేసి మరి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా మరి కార్యాలు చేయడం అనేటువంటిది మనం మానేయాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. And if I did not love each and every one of you, God would not have me telling you these things. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు ఏదైతే మనల్ని చేయమంటా ఉన్నారో, దేవుడు ఏదైతే మరి మనతో ఆయన కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా మనం చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. Because I am the worst of the worst. I battle it every day. మరి ఆ యొక్క మరి నన్ను బోధించినట్టుగా మీరు చేయండి, నేను ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించనని చెప్పను. ఎందుకంటే మరి నేను మంచివాడిని ఏం కాదు, దేవుడే మంచివాడు. మరి మీరు నన్ను వెంబడించినట్లయితే, మీరు నా మాటలు మరి మరి వెంబడించాలని చూసినట్లయితే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. Now, when we keep moving down into the scripture, the part from verse 9 to the end is what most time we preachers preach about. మరి ఆ తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయము 9 నుంచి చివరి వరకు ఉన్నటువంటి భాగాలు మనం చూసినట్లయితే మరి అనేక సార్లు మన విషయం మీద మనం బోధించి ఉండొచ్చు. మరి అనేక సార్లు వేరే బోధకులు బోధించి ఉండగా మరి వర్తమానాన్ని మీరు విని ఉండొచ్చు. And I'm only going to talk about it for a minute because it's talking about what we take into our bodies. మరి ఈ విధంగా మరి అక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు మనం ఆ యొక్క మన లోనికి మనం ఏ విషయం అయితే మనం తీసుకుంటున్నాం, మన నోట్లోంచి మన శరీరంలోకి ఏ విషయాన్ని మనం తీసుకుంటున్నాం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడబడిందండి అక్కడ. I don't know about you, but I don't always eat the correct foods that the doctor says I need for my body. మరి ఆ యొక్క మరి మీరు ఏ విధమైన ఆహారం తీసుకుంటారో నాకు తెలియదు, కానీ మరి నేనైతే డాక్టర్ గారు నాకు ఏదైతే చెప్పారో ఆ విధంగా నేను ఆహారం తీసుకుని మరి నేను నా శరీరాన్ని నేను కాపాడుకుంటా ఉంటాను. And I definitely overeat because you can just look at my belly and tell that I do. మరి ఆ యొక్క మరి నేను కూడా నేను డాక్టర్ గారు చెప్పిన మాట ఒక్కొక్కసారి నేను విన్ను, చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు నా పొట్టను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు, నా పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. But what I take into my mouth, whether I wash my hands clean before I eat, మరి ఆ విధంగా మరి ఆ యొక్క నేను ఆహారం తినేటప్పుడు నేను ఖచ్చితంగా చేతులు కడుక్కుంటాను. మరి ఖచ్చితంగా చేతులు కడుక్కుని తినకపోతే నాకు మంచిది కాదు, అది ఏదైనా చెడు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు. does not affect my relationship with the Lord unless I make that an idol in my life. మరి ఈ విధంగా మరి నేను చేతులు కడుక్కోవడము అనేటువంటిది నేను చేయకపోవడము అనేటువంటిది నా శరీరానికి ఆ యొక్క ఒకవేళ అపాయం చేయవచ్చు, కానీ దేవునికి నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రతను ఏ విధంగా అది పోగొట్టదు అనేటువంటిది నేను గమనిస్తా ఉన్నాను. I'm going to talk about washing your hands ceremonially or with soap. మరి ఆ యొక్క మరి నేను ఏదో ఆచారపరమైనటువంటి ఆ యొక్క చేతులు కడుక్కోవడం, పరిచయాలు ఏ విధంగా అయితే ఆచారపరంగా వారు కడుక్కుంటున్నారో మరి దాని గురించి నేను చెప్తున్నాను, కానీ మరి శుభ్రంగా సోపుతో చేతులు కడుక్కునే దాని గురించి నేను చెప్పట్లేదు. I don't always wash my hands before I eat my food. మా అయ్యగారు కూడా మరి అనేక సార్లు మరి ఆ యొక్క ఆహారాన్ని తినే ముందు మరి చేతులు కడుక్కోకుండానే ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. Now, when we came to your houses and you fed us, you gave us water to rinse our hands off. మరి ఒకవేళ నేను మీ గృహాలకు వచ్చినప్పుడు మరి మీరు ఖచ్చితంగా మరి భోజనం చేసే ముందు మరి మీరు ఆ యొక్క చేతులు కడుక్కోండి అని మరి నాకు ఆ యొక్క ఆహారాన్ని తినే ముందు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు.
And that was great because that washed off any dirt and grime that we had on it. మరి ఆ విధంగా నా చేతులకు ఉన్నటువంటి ఆ యొక్క మురికి ఏదైతే ఉందో ఆ మురికి పోవడానికి మరి అది ఎంతో సహకరిస్తుంది అని నేను నమ్ముతాను. But then you would dip the food and put it on my plate. మరి ఆ యొక్క కొంతసేపు తర్వాత మరి మీరు ఆ యొక్క నా ప్లేట్లో మీరు ఆహారాన్ని పెట్టి మరి నన్ను తినమని చెప్తారు. And then I would either pick up the food with a fork or spoon or with my hand and put it in my mouth. మరి ఆ యొక్క మీరు ఆహారం పెట్టిన తర్వాత ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నేను ఆహారాన్ని తీసుకుంటాను, లేదంటే నా చేత్తోనే నేను తీసుకున్న నోట్లో పెట్టుకుంటాను. And my eating habits did not affect any of you. మరి నేను ఏ విధంగా తిన్నా, చేత్తో తిన్నా, స్పూన్తో తిన్నా, మరి నా అలవాట్లు మీలో ఎవరిని కూడా మరి అవి ఏ విధంగా కూడా మీ మీద ప్రభావితం చేయవయి. So if that is a sin based on the tradition of men, I sin probably in at least half my meals. మరి ఈ విధంగా మరి నా యొక్క తినే అలవాట్లను బట్టి నేను నా యొక్క ఆహారంలో సగం ఆహారం తినడానికే నాకు ఆ సమయం చాలా సమయం పట్టేస్తుంది. But it does not affect my spiritual life in any way. మరి ఈ విధంగా నేను ఆహారం తినేటువంటి విధానాన్ని బట్టి కానీ, నేను తిన్నటువంటి ఆహారం యొక్క పరిమాణాన్ని బట్టి కానీ నాకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా కూడా పోదు. ఎందుకంటే ఈ ఆహారం నేను శరీరం కొరకు తీసుకున్నాను, నా ఆత్మకు శరీరానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ యొక్క దేవునికి నాకు ఎటువంటి ఆ యొక్క ఎడబాటు రావడం అనేటువంటిది జరగదు అనేటువంటిది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. And what Jesus was trying to tell them is that you eat it, it goes into your stomach, not your heart, and then it passes out your bowels. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి మీరు ఆహారాన్ని తింటారు, అది మీ కడుపులోకి వెళ్తుంది. మరి మీ శరీరంలో మీ హృదయంలోకి అది వెళ్ళదు, కానీ మీ యొక్క ఆ యొక్క శరీరంలో మీకు అది వెళ్ళి ఆ కడుపులోకి వెళ్ళి మీకు బలాన్ని చేకూర్చి అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. అంతేగాని మీ హృదయానికి కానీ మీ ఆత్మకు కానీ అది ఏ విధంగానూ కూడా ప్రభావితం చేయదు అనేటువంటిది ప్రభు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారండి. I see a couple of things in this that he is saying it's not the way you eat, it's the way you judge other people and how they eat. మరి ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ మరి మీరు ఆ యొక్క చేతులు కడుక్కోకుండా తినండి అని మనకి చెప్పట్లేదు. మరి ఆ యొక్క ఆహారపు అలవాట్లు మంచిగా చేసుకుని తినండి అని తినొద్దు అని ఆయన చెప్పట్లేదు. కానీ మరి మీరు ఇతరుల ఆహారం తినేటప్పుడు వారిని మరి మీరు ఇలా తింటున్నారేంటి, మరి మీరు కనుక్కోకుండా తింటున్నారేంటి మరి అని మీరు వారిని వ్యతిరేకించొద్దు, వారిని మరి మీరు బాధ పెట్టొద్దు అనేటువంటి విషయాన్ని ఆయన మనకి తెలియజేస్తా ఉన్నారండి. I sit there and watch y'all eat with your right hand rice and everything else, and I just can't do it. My tradition says knife, fork, and spoon. మరి ఆ విధంగా మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు మీలో చాలా మంది ఈ విధంగా కుడి చేత్తో మరి మీరు తింటూ నేను గమనించాను. మరి అయితే నేను మిమ్మల్ని చూసినప్పుడు మరి మీ అలవాట్లు నేనేమో నేర్చుకోలేకపోయాను. అయితే నా అలవాటు ప్రకారంగా నేను ఫోర్క్తో స్పూన్తో నేను తినేటువంటి వాడిని. But you never condemn me or criticize me, and I don't do you, because those are traditions that are not inside the church. They're our personal traditions in life. మరి ఆ విధంగా మీరు భారతదేశంలో ఉంటారు కాబట్టి మీ సంప్రదాయాలను బట్టి మీరు చేత్తో తింటారు. నేను అమెరికా దేశానికి చెందినవాడిని కాబట్టి నేను స్పూన్తో తింటాను. మరి మీరు ఒకరికొకరు మరి ఈ విధంగా తినే అలవాట్లు ఆ యొక్క పద్ధతులు వేరుగా ఉన్నప్పటికీ అది ఈ లోకపరంగమైనటువంటివే కానీ మరి పరసంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి కావు. అందుకని మనం ఒకరినొకరు మరి ఏ విధంగా కూడా క్రిటిసైజ్ చేసుకోవాల్సినటువంటి పని లేదు అనేటువంటిది నా యొక్క భావన. So that doesn't cause sin. That does not cause interference with our relationship with God. మరి అయితే ఈ విధంగా పరిచయాలు అన్నటువంటి విధంగా అది ఏ విధంగానూ పాపం కాదు. మరి అది లోక సంబంధమైన ఆహారం తీసుకుంటున్నాం. మరి ఇతరులతో ఆహారం తీసుకునేటప్పుడు మరి శిష్యులు ఆహారం తీసుకున్నప్పుడు వారు మరి తప్పు చేస్తున్నారని వారు చెప్పడం అనేటువంటిది చాలా మరి అది పాపమేమి కాదు అనేటువంటిది మనం గమనించాలి. అది దేవునికి మనకు దూరం చేయదు. కేవలం మన శరీరానికి మాత్రమే ఆ ఆహారాన్ని తీసుకున్న మన ఆత్మకు సంబంధించిన ఆహారం వేరే ఉంది అనేటువంటిది ప్రభు యొక్క భావన అండి. So let's go down to verse 20 and through 23 and read those and we'll finish.
మరి అక్కడ మరి 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు మనం చదువుకుని మనం వాక్యాన్ని ముగించుకుందామండి. అన్న మైక్ ఆన్ చేయండి అన్న, మైక్ ఆన్ చేయండి అన్న. అన్న ఓకే. ఓకే అండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములను, నరహత్యయు, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, చెడ్డ దృష్టి, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళును, మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. See, Jesus is telling them, said, look, it ain't what you eat, it ain't what goes in your mouth, it is all what comes out of your heart. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి మీరు మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారు, మరి మీ లోపలికి వెళ్ళే దాని గురించి మీరు ఆలోచించకండి. మరి మీ లోపల నుంచి ఏదైతే బయటకు వస్తూ ఉందో, మరి చెడ్డతనము, చెడ్డ మాటలు ఏవైతే మీరు పలుకుతా ఉన్నారో వాటి ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. I have to pray all the time, God forgive me, help purify my heart to where it is only focused on you. మరి నేను ప్రతిరోజు కూడా ప్రభువుని కోరుకుంటూ ఉంటాను, ప్రభువా నా లోపల నుంచి ఏదైతే వస్తూ ఉందో, మరి నా హృదయంలో ఏదైతే బయటకు వస్తూ ఉందో, నా హృదయంలో ఏదైతే నేను ఆలోచిస్తూ ఉన్నానో, మరి నా హృదయాన్ని మీరు శుద్ధి చేయండి, మరి నాలో పాపాన్ని మీరు తీసివేయండి, పాప ఆలోచనలు తీసివేయండి అని నేను ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటాను. Oh, Father, take away my pride, take away my greed, take away those lustful thoughts that I have. మరి ప్రభువా నా హృదయంలో నుంచి ఆ కోపాన్ని తీసివేయండి, అసూయను తీసివేయండి, మరి చెడ్డ పాప సంబంధమైనటువంటి ఆలోచనలు మరి వాటిని నాలో రాకుండా మీరు మరి నన్ను కాపాడండి, నన్ను మరి శుద్ధి చేయండి అని, నన్ను విడిపించండి అని నేను ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటాను. Jesus told us that it is no longer about physical murder and lust and thievery and blasphemy. మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మీరు దొంగతనం చేసేవారుగా ఉండొద్దు, మరి అలాగే ఏదో మరి గొప్ప దేవదూషణ మనం చేసిన, మరి ఏదో గొప్ప పాపం ఏదైనా మరి ఘోరమైనటువంటి పాపమే మనం చేశాము అప్పుడే మీరు పాపులుగా పరిగణించబడతారని చెప్పలేదు, కానీ చిన్నగా మనం ఆజ్ఞను అతిక్రమించిన అది పాపమే అని ప్రభు తెలియజేశారు. It is about what we love, what our heart loves. Does our heart love God or does it love stuff or power or control? మరి మన హృదయం నిజంగా దేన్ని ప్రేమిస్తూ ఉంది? మరి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని మనం ప్రేమిస్తున్నామా, లేదంటే గొప్ప పేరుని మనం ప్రేమిస్తా ఉన్నామా, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకునే విషయంలో మనం వాటిని ప్రేమిస్తున్నామా అనేటువంటిది మనం గమనించుకుని మనం దేవుని ప్రేమించే వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You know, I would love to do a Zoom meeting one day to where we had 100 people on our Zoom meetings. మరి మరి నేను మరి ప్రభు కొరకు మరి ఒక జూమ్ మీటింగ్ నేను చేయాలని, మరి నేను దేవుణ్ణి ద్వారా నేను నడిపించబడి నేను దేవునికి నన్ను సమర్పించుకున్నప్పుడు ఈరోజు కొన్ని వందల మందికి నేను దేవుని సువార్త జూమ్ ద్వారా ప్రకటించడానికి ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నారు. But it is not to where we could brag and say we had 100 people on Zoom today. మరి నేను ఈ రోజు ఒక్క మీటింగ్ తో నేను ప్రారంభించాను, వందల మందికి నేను దేవుని వాక్యం చెప్తున్నానని నేను గొప్పలు చెప్పుకోవడం వల్ల దేవునికి ఎటువంటి మహిమ రాదు, నాకు ఎటువంటి ప్రతిఫలము రాదు. గాని it would be that we can rejoice that the Lord through the Holy Spirit has called 100 people to come listen to the God speak. మరి ఈ విధంగా మరి దేవుడు మరి మరి నా ద్వారా బిడ్డల ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించి
అనేక మంది వందల మందిని ఆ ఆ యొక్క మీటింగ్కి ఆయన ఆహ్వానిస్తూ ఆ వాక్యం వినే విధంగా వారి జీవితాలు ఫలించే విధంగా ఆయన కార్యాలు చేస్తున్నాడని మనం దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. It హల్లెలూయా. is not about Hallelujah. who is speaking, it is about who we are listening to, which should be the Holy Spirit. మరి ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి దాని గురించి కాదు కానీ పరిశుద్ధాత్ముడు ఎంతమందితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కార్యాలు జరుగుతున్నాయా లేదా, పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి అనేటువంటి ఆలోచన మరితో మనం కలిగి మనం పరిచర్య చేసినప్పుడు మరి ఎంతో మందికి అది ఎంతో దీవెనకరంగా ఉండి పరిశుద్ధాత్ముడు ఎంతో మందిని తాకి మరి సంధిస్తారండి. ఆమేన్. So I pray today that through this message you hear that the traditions of man are worthless. మరి ఈరోజు మరి నేను చెప్పినటువంటి వర్తమానం ద్వారా మరి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ప్రజలు మరి మన యొక్క పితరులు లేదంటే దేవాలయంలో పెట్టినటువంటి పారంపర్య ఆచారాలు మనం ఫాలో అవ్వడం అనేటువంటిది వ్యర్థము అనేటువంటిది మనం నేర్చుకున్నాం. It is only the love of God and God loving in our hearts through us to people that is important. మరి దేవుడు మన హృదయాల్లో ప్రజల ఎడలకు పుట్టినటువంటి ప్రేమ మరి పరిశుద్ధాత్ముడు మరి మన జీవితాల్లో చేసేటువంటి కార్యము అది చాలా ప్రాముఖ్యము మరి అనేటువంటిది మనం గమనించి మరి దాని ద్వారా మనము ఆ యొక్క దేవుని పరిచర్య చేసినప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన పరిచర్యలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It is about us allowing God to send us out to minister and to love and to feed the poor and to help the flood victims. It's not about sitting on the couch just saying, God, I'm waiting for you. మరి ఆ యొక్క మనము ఆ యొక్క చేసేటువంటి పనులు మనం ఆ యొక్క చేస్తూ ఉండాలి. మరి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవాలి, ఎవరైనా సహాయం కావాలంటే వారికి సహాయం చేయాలి, భోజనం లేకపోతే వారికి భోజనం పెట్టాలి, లేదంటే ఎవరైనా వరదలో వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే మనం వారికి సహాయం చేయాలి. మరి అంతేగాని మరి ప్రభువా నువ్వే చేసుకో నేను ఇక్కడ కూర్చుని ఉంటానని మనం చేయకూడదు. And I told Brother Jonkin I was out of town with my wife, and I had promised her January the 1st I would not preach when I was on vacation traveling with her. But she has granted me 2 times this week to be with you. మరి నేను ముందుగానే చెప్పాను మరి ఈ వారం మరి మీ మధ్యలోకి రాకపోవచ్చు అని నేను చెప్పాను. ఎందుకంటే నేను వేరొక ప్రాంతం వెళ్ళాను. మరి అమ్మగారు అయ్యగారు కూడా మరి వేరొక ప్రాంతానికి వెళ్ళారు. అయితే అమ్మగారు మరి మరి వాక్యాన్ని చెప్పు పర్వాలేదు మరి అని నన్ను ఆవిడ అనుమతించారు కాబట్టే నేను వాక్యాన్ని చెప్పడానికి మరి మీ మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని చెప్పాను. మరి అమ్మగారు మరి నువ్వు చెప్పొద్దంటే ఒకవేళ మరి నేను ఆమె మాటను ఎదిరించి మరి మీతో చెప్పినట్లయితే నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. So I have got to finish my part of this, and I'm going to pray, but then I'm going to let Brother Jonkin and Manahor or whoever, y'all have prayer requests, talk about things after I leave. మరి మరి నేను నాకు కొంచెం సమయం వేరే పని మీద నేను బయటకు వెళ్ళాలి కాబట్టి నేను త్వరలోనే మరి ఈ యొక్క కూడికను ముగించి ప్రార్థన చేసి ముగిస్తాను. మరి ఆ తర్వాత మరి మీరు ఎక్కువ సమయాన్ని మీరు ఇంకా మీటింగ్లో గడిపి మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మీ విషయాలు మరి మీరు తెలుసుకొని మీరు ఒకరికొకరు మీరు ప్రార్థన చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. Father, we thank you, we love you, we praise you. మరి తండ్రి మరి ఆ యొక్క నిన్ను ఎంతగానో మరి నీవు చూపించిన ప్రేమకి నీకు ఎంతో వందనాలు నాయన. మరి మిమ్మల్ని మేము ప్రేమిస్తూ ఉన్నాం, మీ యొక్క ప్రేమకు నాయన మేము నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, please free us, all my brothers and sisters and myself, free us from the traditions that we have created. ప్రభువా మరి ఆ యొక్క మా చుట్టూ ఏర్పడినటువంటి యొక్క ఆచార వ్యవహారాలు పారంపర్యాచారాలు మరి వాటన్నిటి నుంచి మరి ఆ విధంగా మేము చేయకుండా వాటి నుంచి మా అందరినీ కూడా విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. Oh, create in us a clean heart, a pure heart. ప్రభువా మా హృదయాల్లో శుద్ధ హృదయాన్ని మీరు కలుగు చేయండి. మరి మాలో మరి ఆ యొక్క మరి మీకు దూరంగా మీకు ఆయాస్కరమైన మార్గాలు ఏమైనా ఉంటే తీసివేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Teach us how to love you with all that we have. నాయనా మరి మాకు ఏదైతే ఉందో మరి వాటన్నిటిని బట్టి
నాయన మరి నిన్ను నాయన మేము కీర్తించేవారుగా నాయన మరి నీ మార్గాల్లో జీవించేవారుగా మాకు బోధించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, that we will abide with you 24 hours a day. ప్రభువా 24 గంటలు నాయన మరి నీ యొక్క ఆత్మతో నాయన మేము నింపబడి నాయన మేము జీవితాలు జీవించడానికి మీరు సహాయం చేయండి. We will talk to you through the Holy Spirit, and Jesus will intercede before you, Father. నాయన మరి నీ యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి మేము కార్యాలు చేయడానికి మరి పరిశుద్ధాత్మ బోధించినటువంటి విధంగా మేము బోధించడానికి మాకు నేర్పించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We lift up all of those that we minister with and will minister with, that the Holy Spirit will call them to salvation and lordship. ప్రభువా మరి మేము మాట్లాడినప్పుడు మేము కాకుండా మరి మా ద్వారా మీరే మాట్లాడి అనేక మందిని నీ వైపు ఆకర్షించడానికి నీ అధికారం కింద నాయన వారు రావడానికి నాయన మరి నీ మార్గాల్లో జీవిస్తూ నాయన నీ బిడ్డలుగా ఈ లోకంలో నాయన సత్యమైన మార్గంలో వారు జీవించడానికి మీరు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, I know that every man and woman that's on this Zoom meeting today has problems, has struggles. ప్రభువా మరి నాయన మీటింగ్లో చేరినటువంటి ప్రతి బిడ్డకు నాయన అనేకమైనటువంటి నాయన మరి సమస్యలు ఉన్నాయని నాయన అనేకమైనటువంటి ఇబ్బందుల్లో వారు ఉన్నారని నీకు తెలుసయ్యా. We pray that we will turn all of those struggles and problems over to you, and that we will go forward worshiping you in the times of trouble. ప్రభువా మరి నీ యొక్క నాయన మరి నీవు నాయన వాగ్దానం చేసిన రీతిగా మరి మాకు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాయన మరి నీ దగ్గరికి మేము వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాయన మరి నీ దగ్గరికి వచ్చి మేము మొర్ర పెట్టుకున్నప్పుడు వాటన్నిటి నుంచి మీరు విడుదల అనుగ్రహించేవారుగా మీరు ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, we need you to guide us to submit to you and to be obedient to you in all that we do. ప్రభువా మేము చేసే ప్రతి పనిలో నాయన ప్రతి విషయంలో మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడానికి నీకు లోబడి మేము జీవించడానికి మాకు నేర్పించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, I want you to set us on fire to where our hearts just burn for you. ప్రభువా నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ అభిషేకము నాయన పరిశుద్ధ అగ్నితో అభిషేకించండి. నాయన మా హృదయాలు నాయన మండేవిగా నాయన మీ ఆత్మ అగ్ని ద్వారా నాయన మా హృదయాలను మంటింపచేసి నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మమ్మల్ని మార్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. That our hearts burn for others, for those that are in need, those that are hurting, those that need a healing, those that need salvation. నాయన మరి మా హృదయాలు నాయన మరి ఆ యొక్క అనేక మంది నశించిపోయేటువంటి ఆత్మల ఎడల రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందడానికి నాయన మరి అలాగే అనేక అవసరతల్లో ఉన్నటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సహాయము మేము అందజేయడానికి ప్రజలందరూ కూడా నీ యొక్క ప్రేమను నాయన నీ ఆత్మ అభిషేకమును వారు పొందుకోవడానికి నాయన మా హృదయాలను మండింప చేయండి అని మనవి చేసుకుంటూ ఉన్నాం. Oh Lord, we love you and we want to love you more. We're like that man with the demon-possessed child. Lord, I believe, but help my unbelief. నాయన మరి ఈ విధంగా అయితే నాయన ఆ దయ్యం పట్టినటువంటి ఆ యవన కుమారుని యొక్క తండ్రి ప్రార్థన చేస్తాడో అదే విధంగా మేము ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా నేను విశ్వసించుచున్నాను, నాకు అవిశ్వాసం కలగకుండా నాకు సహాయం చెయ్యి అని అతను ప్రార్థన చేసినట్టుగానే మేము కూడా ప్రార్థన చేయడానికి మాకు నేర్పించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And Lord, we praise you and we thank you in the name of Jesus. ప్రభువా నీకే నాయన మరి మా యొక్క సమస్త విధమైన మహిమ ఘనత ఆరోపిస్తూ మరి ప్రార్థన యేసు నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Amen. 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 Thank you. Amen. Thank you so much, sir, for sharing this wonderful message. And today we are very much blessed through this message, and we must live according to the will of God, and led by the Holy Spirit. Then only God will do mighty things in people's life. Praise the Lord. Thank you so much, sir. Really it's a blessing for us and changing. And thank you, sir. Thank you so much for coming this day and spending time with us. Busy schedule also. We really very much blessed through your love and care and kindness for us, sir. Thank you so much.
Well, God bless everybody, and I will see you Tuesday. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక. మరలా మనం అందరం కూడా వచ్చే మంగళవారం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. సీ యూ ట్యూస్డే సార్. సీ యూ ట్యూస్డే సార్. థ్యాంక్ యూ సో మచ్.